వెల్కమ్ టు ఈటీఐ ఎక్స్క్లూజివ్. దసరా వస్తుంది, దివాళీ వస్తుంది. ఎంచక్క మన హీరోల సినిమాలు చూద్దామని పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్ కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఒక్కరంటే ఒక్క స్టార్ హీరో కూడా ఈ సీజన్ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఇదే అదునుగా భావించి డబ్బింగ్ హీరోలు దండయాత్రకు సిద్ధమవుతున్నారు. దేవర పుష్ప 2 వచ్చే వరకు ఈ పరిస్థితులు తప్పవా? ఇదే వాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ. డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ ఇచ్చిన షాక్తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మరింత కుదేలైపోయింది. ఈ రెండూ హిట్ అయ్యుంటే రాబోయే సినిమాలకు మరింత బూస్టప్ వచ్చుండేది. ఇప్పుడు ఈ సీజన్ భారం అంతా నాని ఒక్కడే సరిపోదా శనివారంతో మొయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆగస్టు 29న సరిపోదా వస్తుంటే మరో నెల తర్వాత సెప్టెంబర్ 27న దేవర రాబోతోంది. సరిపోదా దేవర మధ్య వినాయక చవితి సీజన్ ఉంది. దాన్ని వదిలేశారు మన హీరోలు. సెప్టెంబర్ 5న గణేష్ చతుర్థి వీకెండ్ అంతా విజయ్ గోట్ తీసుకోబోతోంది. అదే టైంలో రానా నిర్మించిన 35 రాబోతోంది. ఎన్నొచ్చినా అగ్రతాంబూలం మాత్రం గోట్కే వెళ్తుంది. పైగా కొన్నేళ్లుగా బీస్ట్ తప్ప విజయ్ తెలుగు ట్రాక్ రికార్డ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అక్టోబర్ 12న దసరా. దానికి 2 వారాల ముందుగానే సెప్టెంబర్ 27న దేవరతో రాబోతున్నారు ఎన్టీఆర్. ఈ లెక్కన టాలీవుడ్ నుంచి దసరాను మన హీరోలు మిస్ చేసినట్లే. ఆ టైంను రజనీకాంత్, సూర్య తీసుకుంటున్నారు. ఈ ఇద్దరు అక్టోబర్ 10నే రాబోతున్నారు. ఒకరు వెట్టయ్యానంటుంటే మరొకరు కంగువాతో దండయాత్రకు సిద్ధమవుతున్నారు. దేవర తర్వాత టాలీవుడ్లో రిలీజ్ కానున్న నెక్స్ట్ పెద్ద సినిమా పుష్ప 2. ఇది డిసెంబర్ 6న రానుంది. ఈలోపు దీవాళీ సీజన్ను కూడా తమిళ హీరోలే పంచుకుంటున్నారు. అక్టోబర్ 31న శివకార్తికేయన్ అమరన్ రానుంది. విశ్వక్ సేన్కి మెకానిక్ రాకీ, దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్ కూడా దివాళీ బరిలోనే ఉన్నాయి. మొత్తానికి మన హీరోలు అన్ని సీజన్స్ ను చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. స్టార్ హీరోల బర్త్డేలు వస్తున్నాయంటే చాలు, నిన్న మొన్నటి వరకు టీజర్ వస్తుందేమో, పోస్టర్ వస్తుందేమో, కొత్త సినిమా అప్డేట్ వస్తుందేమో అని వేచి చూసేవాళ్లు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు అవేమీ లేవు. కొత్త ట్రెండ్కు తెరతీస్తున్నారు మన హీరోలు. అందులో చిరంజీవి కూడా ఉన్నారు. సింపుల్ గా ఓల్డ్ ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు మెగాస్టార్. ఇంతకీ ఈయన బర్త్డే స్పెషల్స్ ఏంటి? మెగాస్టార్ చిరంజీవి. ఈ ఒక్క పేరు చాలు ఫ్యాన్స్ ఒంట్లో కరెంటు పాస్ అవ్వడానికి. ఆగస్టు 22 వచ్చిందంటే చాలు మెగా ఫ్యాన్స్ కి పండగే. ఈసారి కూడా దాన్ని పండగలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ చిరంజీవి వైపు నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్స్ లేవు. ఉన్న సినిమాల విశేషాలు లేవు. చిరంజీవి పుట్టినరోజుకు విశ్వంభర టీజర్ అంటూ చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారంగానే మిగిలిపోయింది. వినాయక చవితికి ఈ టీజర్ విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈసారికి బాస్ బర్త్డేని ఇంద్ర రీ-రిలీజ్తో అడ్జస్ట్ చేసుకోండి అంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాని భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేశారు. ఇంద్ర సినిమా సమయంలో ఎవరికీ తెలియని విషయాల్ని బైట్స్ రూపంలో విడుదల చేస్తున్నారు వైజయంతి మూవీస్. చిరంజీవి, సొనాలి బింద్రే సహా చాలా మంది ఇంద్ర ముచ్చట్లు పంచుకున్నారు. ఈసారికిదే ఫ్యాన్స్ కి చిరు ఇచ్చే గిఫ్ట్ అన్నారు. విశ్వంభర అప్డేట్స్ అయితే ఇప్పట్లో లేనట్టే. మరోవైపు శంకర్ దాదా ఎంబీబీఎస్ స్పెషల్ షోలను కూడా ప్లాన్ చేశారు ఫ్యాన్స్. ఈ మధ్య ఏ పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా ప్రస్తుత సినిమాల అప్డేట్స్ కంటే రీ-రిలీజ్లే ఎక్కువగా సందడి చేస్తున్నాయి. మొన్న మహేష్ బాబు బర్త్డేకి విడుదలైన మురారి రికార్డ్ కలెక్షన్స్ ని సాధించింది. ఆ మధ్య బన్నీ, తారక్, రామ్ చరణ్ పుట్టినరోజులకు కూడా ఇదే జరిగింది. మొత్తానికి అప్డేట్స్ మానేసి రీ-రిలీజ్లు చేసుకుంటున్నారు మన హీరోలు. ప్రభాస్ పై అర్షద్ వర్సీ కామెంట్స్ ఊహించిన దానికంటే ఎక్కువ మంటపడుతున్నాయి. అగ్నికి వాయువు తోడైనట్లుగా మెల్లగా ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఒక్కొక్కరు ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతుంటే అమ్మో, మన ప్రభాస్ని ఇంత మాట అన్నాడా అంటూ మండిపోతున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ నుంచి కూడా రియాక్షన్స్ మొదలయ్యాయి ఇప్పుడు. ప్రభాస్నే కాదు, కోట్లాది మంది ఫ్యాన్ బేస్ ఉన్న ఏ హీరోనైనా ఓ మాట అనే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. అది లేనప్పుడు విమర్శలు తప్పవు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ విషయంలో జరుగుతోంది ఇదే. కల్కిలో ప్రభాస్ తనకు జోకర్లా కనిపించారంటూ ఆయన చేసిన కామెంట్స్ పై రియాక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో వస్తున్నాయి. వింటున్నారుగా, నాని, దిల్ రాజు ఈ ఇష్యూపై ఏమంటున్నారో. ఎవడో ఏదో అంటే మనమెందుకు పట్టించుకోవాలని రాజు అంటే, ఆ అన్న వ్యక్తికి లైఫ్లో ఇంతకంటే గొప్ప ప్రమోషన్ ఎప్పుడూ వచ్చుండదంటూ గాలి తీశారు నాని. ఇండస్ట్రీలో మిగిలిన వాళ్ల నుంచి ఇదే రేంజ్ రెస్పాన్స్ వస్తోంది. సుధీర్ బాబైతే అర్షద్ వార్సీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. విమర్శించడంలో పద్ధతి ఉంటుంది. ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ప్రభాస్ కృషి చాలా ఉంది. ఆయన స్థాయి చాలా పెద్దదంటూ రాసుకొచ్చారు సుధీర్. ప్రభాస్పై ఈర్ష్యతో అలా మాట్లాడుతున్నారని,
ఆది సాయి కుమార్ ట్వీట్ చేస్తే ప్రభాస్ ఏం చేసినా అద్భుతమే అంటూ అడవిశేష్ అన్నారు. ఇదే విషయంపై విజయేంద్ర ప్రసాద్, అజయ్ భూపతి లాంటి వాళ్లు రియాక్ట్ అయ్యారు. బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారు మైక్ అంటూ ఈ నగరానికి ఏమైందిలో ఓ డైలాగ్ ఉంటుంది గుర్తుందిగా. ఓ హాలీవుడ్ సినిమా విషయంలో ఇదే జరుగుతోంది ఇప్పుడు. ఇండియన్ మార్కెట్ను, అందులోనూ తెలుగు మార్కెట్ను వాళ్ళెంత సీరియస్గా తీసుకున్నారో తెలిస్తే మన వాళ్లకు షాక్ తప్పదు. ఏకంగా మహేష్ బాబునే రంగంలోకి దింపుతున్నారు వాళ్ళు. ఇంతకీ ఏంటా సినిమా? మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఆయన సినిమా కోసం మరో 3 ఏళ్లు వేచి చూడాల్సిన అవసరం లేదు. మరో 3 నెలల్లో ఆయన కనిపించకపోయినా వినిపించబోతున్నారు. హాలీవుడ్ సినిమా ముఫాసా ది లయన్ కింగ్ మెయిన్ క్యారెక్టర్కు మహేష్ బాబు తెలుగు డబ్బింగ్ చెప్పబోతున్నారు. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇండియన్ మార్కెట్, అందులోనూ మరీ ముఖ్యంగా తెలుగు మార్కెట్ను బాగా ఫోకస్ చేశారు లయన్ కింగ్ టీం. దీనికి కారణం కూడా లేకపోలేదు. 5 ఏళ్ల కింద వచ్చిన లయన్ కింగ్ ఇండియాలోనే 175 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. దాంతో దాని ప్రీక్వెల్ను మరింత భారీగా డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నారు. లయన్ కింగ్లో ముఫాసాకు రవిశంకర్ వాయిస్ ఇవ్వగా ఈసారి మహేష్ రంగంలో దిగుతున్నారు. అప్పుడు సింబాకు నాని డబ్బింగ్ చెప్పారు. విలన్ స్కార్కు జగపతి బాబు, తైమాన్కు అలీ, పుంబాకు బ్రహ్మానందం వాయిస్ ప్రీక్వెల్లోనూ కంటిన్యూ చేస్తున్నారు. ఆగస్టు 26న తెలుగు ట్రైలర్ విడుదల కానుంది. మరి చూడాలిక ముఫాసాకు మహేష్ వాయిస్ ఎలా ఉండబోతోందో. ఏదైనా రికార్డ్ తమ హీరో పేరు మీదుంటే అది ఎప్పటికీ బద్దలవ్వద్దు. ఒకవేళ అయినా తమ హీరోనే బద్దలు కొట్టాలని కోరుకుంటారు ఫ్యాన్స్. కానీ బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఓ రికార్డ్ ఎంత త్వరగా పోతుందా అని కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ వేచి చూస్తున్నారు. 5 ఏళ్ల తర్వాత ఆ రికార్డ్ కదిలేలా కనిపిస్తోంది ఇప్పుడు. ఇంతకీ ఏంటా భయపెట్టే రికార్డ్? దాన్ని కదిలిస్తుందెవరు? హిట్లలో రికార్డులున్నట్లే ఫ్లాపుల్లోనూ రికార్డ్సుంటాయి. వాటి గురించి ఎవరూ మాట్లాడుకోరంతే. తాజాగా డబుల్ స్మార్ట్ పుణ్యమా అని 5 ఏళ్లుగా బాలయ్య పేరు మీదున్న రికార్డొకటి కదిలేలా కనిపిస్తోంది. మినిమం 50 కోట్ల బిజినెస్ చేసిన సినిమాల్లో కనీసం 25% కూడా వసూలు చేసేలా కనిపించడం లేదు డబుల్ స్మార్ట్. టాలీవుడ్లో ఇదే అత్యంత దారుణమైన రికార్డ్. ట్రేడ్ లెక్కల ప్రకారం డబుల్ స్మార్ట్ బిజినెస్ 49 కోట్లని తెలుస్తోంది. ఇప్పటి వరకు 23% రికవరీ, అంటే కేవలం 11 కోట్ల 50 లక్షలు మాత్రమే వసూలు చేసింది ఈ చిత్రం. 2019లో ఎన్టీఆర్ కథానాయకుడు 71 కోట్ల బిజినెస్ చేస్తే 20 కోట్లు వసూలు చేసింది, అంటే రికవరీ 29%. పూరి గత సినిమా లైగర్ డిజాస్టరే అయిన రికవరీ 31%గా ఉంది. లైగర్కు 2022లోనే 80 కోట్ల బిజినెస్ జరిగిందని వార్తలొచ్చాయి. కానీ వచ్చిన వసూళ్లు మాత్రం 28 కోట్ల లోపే. గతేడాది భోళాశంకర్ బిజినెస్ 83 కోట్ల మేర జరిగితే వసూళ్లు 26 కోట్లే, రికవరీ 35%. ఆచార్య కూడా అంతే, 37% మాత్రమే వసూలు చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్లో రాధేశ్యామ్ 40%, స్పైడర్ 42%, అజ్ఞాతవాసి 46% రికవరీతో వరస్ట్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నాయి. కంటెంట్ ఉంటే చాలు ఆడేస్తుంటాయి సినిమాలు అంటుంటారు. కానీ కొన్నిసార్లు ఆ కంటెంట్ను ప్రమోట్ చేయడానికి పెద్ద చేతులు కూడా సాయం చేయాలి. అప్పుడే అది ఇంకా ముందుకు వెళ్తుంది. టాలీవుడ్లో ఈ గుడ్ కల్చర్ బాగా డెవలప్ అవుతోంది ఇప్పుడు. చిన్న సినిమాలకు అన్నీ తామే అయి ముందుకొచ్చి ప్రమోట్ చేస్తున్నారు స్టార్ హీరోలు. చిన్న సినిమాలొచ్చినప్పుడు పెద్ద సపోర్ట్ కూడా ఉండాలి. అందులో అందరికంటే ముందుంటారు మహేష్ బాబు. ఏ సినిమా రిలీజ్ అయినా ఆయన చూసి రివ్యూ పెడుతుంటారు. కమిటీ కుర్రోళ్లకు అలాగే పెట్టారు. అంతేకాదు, ఈ మధ్య చిరంజీవి సైతం ఈ కుర్రోళ్లను పిలిచి ప్రశంసించారు. తాజాగా ఆయ్ సినిమా టీంను అల్లు అర్జున్ పలకరించారు. కొత్త దర్శకుడు అంజయ్ తెరకెక్కించిన ఆయ్ సినిమా ఆగస్టు 15న విడుదలైంది. నార్నే నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి మంచి వసూళ్లే వస్తున్నాయి. తాజాగా ఈ టీంను కలిసి అభినందించారు బన్నీ. ఇందులో ఆయన లుక్ వైరల్ అవుతోంది. పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ టైం తీసుకుని మరీ ఆయ్ టీంను ప్రశంసించారు. నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లకు రామ్ చరణ్, చిరంజీవి సహా మెగా హీరోల నుంచి ఫుల్ సపోర్ట్ వచ్చింది. రానా లాంటి హీరోలు కుర్రాళ్లను మెచ్చుకున్నారు. ఆయ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య టీంను కలిశారు. ఇప్పుడు బన్నీ ముందుకొచ్చారు. మొత్తానికి పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచొస్తున్న చిన్న సినిమాలకు పెద్ద హీరోల అండదండలు పుష్కలంగా లభిస్తున్నాయి. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.